వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. విశాఖపట్నం మేయర్ ఎన్నికపై రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సందర్భంగా శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ మేయర్ ఎన్నిక కోసం ఇప్పటికే పార్టీ విప్ను జారీ చేశామని స్పష్టం చేశారు. తమ 58 మంది కార్పొరేటర్లు పార్టీ విధానాన్ని వ్యతిరేకించబోమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి అనుకూలంగా లేని సభ్యులపై కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే వారి సభ్యత్వం రద్దు చేస్తామని హెచ్చరించారు. తమ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టిన కూటమి ఇదే సమయం వారికి వ్యతిరేకంగా మలుపు తీయబోతోందని పేర్కొన్నారు. మున్సిపల్ రాజకీయాల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పటిష్టతను నిలబెట్టుకుంటోందన్న బొత్స వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 58 మంది వేస్తారు, లేని వాళ్ళ తాలూకా సభ్యత్వం రద్దు అయిపోతుంది, అయిపోతుంది. ఒకవేళ కానీ ప్రభుత్వం అధికారం ఉందని చేసినా మేము కోర్టుకు వెళ్ళినా సరే సభ్యత్వం రద్దు చేస్తాం, అందులో తేడా లేదు. అలా తెలంగాణ అవ్వకపోతే తెలంగాణలో తెలంగాణ కోర్టు ఇది, ఆంధ్ర కోర్టు ఇది, న్యాయస్థానం వాళ్ళేమి దాంట్లో ఉన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు వేరు, ఇది వేరు. ఇది 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 ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవిడెన్స్ కలెక్టర్ ఎన్నిక రికార్డు పలానా వ్యక్తి పలానా వాళ్ళకి పలానా వేశారు చట్టం ప్రకారం. తెలంగాణ పార్టీ మార్పిడి, దాని రుజువులు, సాక్ష్యాలు, గ్రంథాలు ఇవి అవి అన్నీను. ఇక్కడ వచ్చి ఓటు, ఇక్కడ రికార్డు, CCTV కలెక్టర్ గారు రికార్డ్ చేస్తారు. సో అండ్ సో మా ఈ పత్రిక వాళ్ళు వచ్చి దీన్ని కొట్టేస్తారు, ఇంకో ఈ పత్రిక వాళ్ళు దీన్ని కొట్టేస్తారు, ఇంకో వీళ్ళు చేస్తారు. మీరు కూడా ఉంటారు, మీరు కూడా కెమెరా రికార్డ్ చేస్తారు, మీ కెమెరా కూడా రికార్డ్ అవుద్ది. అయిపోయారు అనుకుంటాను. నేను ఫోటో చూసాను, జనసేనలో నెంబర్ 2 దగ్గర, నెంబర్ 3 దగ్గర, నెంబర్ 4 దగ్గర ఇవాళ జాయిన్ అయిన చూశాను కదా. ఇవాళ చూశాను, నెంబర్ 1 కాదు. మాకెందుకు సరిపోదు, మాకెందుకు సరిపోదు, ఇది మాకెందుకు సరిపోదు. మాకు పాల్గొనడం అవసరం లేదు కదా. ఓటింగ్కి వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు బలం నిరూపించుకోవాలి, వాళ్ళు 74 మంది వెళ్ళాలి, 70 మంది నిరూపించుకోవాలి. మాకు అవసరం లేదు. మా 39 మీ ఇంట్లో ఉంటాం. కొలంబోలో ఉంటాము, లేకపోతే మా ఇంట్లో ఉంటాము. ఎవరింట్లో వాళ్ళు ఎప్పుడు వస్తారు మలేషియా నుంచి. కంచెగచ్చిబౌలి భూముల కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూముల విషయంలో అధికారులు బలిపశువులుగా మారడం కుదరదని హెచ్చరించారు. అసలు ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ నోరు మెలపకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేవలం మాటలకే పరిమితమవకుండా వెంటనే సిబిఐ స్థాయిలో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. భూములపై జరుగుతున్న కుంభకోణాన్ని బహిరంగం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని, లేదంటే ప్రజలు తమ పోరాట బాటలోకి దిగుతామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన అధికారులను బలిపశువుని చేయలే. ఐఏఎస్ అధికారులను వీళ్ళను ముంగట దోసేసి నేను వెనకకు తప్పుకోలే. ఎస్, ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. రాజకీయం అంటే అట్లా చేయాలి, అంతేగాని మంచి జరిగితే నాది, చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశువులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు. ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పు, బయటికి రా. ఇప్పటిదాకా నోరు విప్పలే. 400 ఎకరాల భూమిని, నీది కాని భూమిని TGIC తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తీసుకోవడం తప్పు కాదా? నంబర్ 1. యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను, బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా? నేను అడుగుతా ఉన్నా. ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని, TGIC సంస్థను విచారించకపోతే మోడీ గారి తప్పు కాదా? కేంద్ర ప్రభుత్వ తప్పు కాదా? సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో కంప్లిసిట్ కాదా? ఇందులో వారికి కూడా వాటా ఉందని అనుకోవడం తప్పవుతుందా? హడావుడిగా కుట్రపూరితంగా 170 కోట్ల రూపాయలను లోన్లు తీసుకొని రావడం కోసం ఒక బ్రోకర్ సంస్థకు అప్పచెప్పడం, కమిషన్ ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? మార్కెట్ రేట్ కంటే 3% ఎక్కువగా 6.6% CRR ఉంటే 3% ఎక్కువ పెట్టి 9.5% వడ్డీకి లోన్లు తీసుకొచ్చి అనుచిత ఆర్థిక లబ్ధి మరి బ్రోకర్ సంస్థకు చేకూర్చడం, బీకన్ అనే సంస్థకు చేకూర్చడం మీద విచారణ జరగాల్సిన అవసరం లేదా?
ఇందులో మోడీ గారి ప్రభుత్వానికి బాధ్యత లేదా? అన్ని రకాల నిబంధనలు తుంగలో దొక్కి పర్యావరణ హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను బలిపశువు చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి, సిబిఐ, ఎస్ఎఫ్ఐఓ, ఆర్బీఐ, సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నెలాఖరు లోపల స్పందించండి. వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి, లేదా మీ ఇష్టం ఉన్న ఏజెన్సీని ముంగట పెట్టండి, వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి కేంద్ర ప్రభుత్వం మాటలతోనే సరిపెట్టకుండా, లిప్ సింపతితోనే సరిపెట్టకుండా నిజంగా ఈ విషయంలో సీరియస్గా ఉంటే ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ టీటీడీ ఎస్వీ గోశాల విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోశాలకు రావాలని సవాల్ చేసిన కూటమి ప్రభుత్వం తనను గృహ నిర్బంధంలో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాలకు వెళ్లకుండా 50 మంది పోలీసులతో అడ్డుకోవడం దారుణమన్నారు. 5గురికి అనుమతి ఇస్తే ఎప్పుడైనా మేము రావడానికి సిద్ధమని స్పష్టం చేశారు. గత ఏప్రిల్ నుండి ఈ మార్చి వరకు 191 ఆవులు మృతి చెందాయని వెల్లడించారు. చంద్రబాబు ప్రక్షాళన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. గోశాలలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమన వ్యాఖ్యలతో తిరుమల రాజకీయాలు మరింత వేడెక్కాయి. మీరు పంపినటువంటి సందేశం నాకు అందింది. నేను ఖచ్చితంగా వస్తున్నా, మీ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా. కాకపోతే మీరు తిరుమల గోశాలకు రమ్మన్నారు. తిరుమల గోశాలకు వచ్చి చేసేది ఏమీ లేదు. ఏ గోశాలకు రావాలనో కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ రకంగా ట్విట్టర్లో పెట్టడం అన్నది భావ్యం కాదు. అలాగే గోశాలకు వస్తే ఇప్పుడు బ్రతికున్న గోవులు కనపడతాయి, చనిపోయిన గోవులు కనపడవు. చనిపోయిన గోవులు సంఖ్య తెలియాలి అంటే పాతి పెట్టబడ్డటువంటి ఆ స్థలాలలో తవ్వి తీయాలా. కనుక నేను వస్తున్నా అని నేను చెప్పాను. ఈ రోజున రాత్రి అర్ధరాత్రి నుంచే మాకు సంబంధించినటువంటి నాయకులను, మా మేయర్ దగ్గర నుంచి కార్పొరేటర్లని, ముఖ్యమైనటువంటి నాయకులను, కార్యకర్తల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఛాలెంజ్ విసిరినటువంటి ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది. రాత్రి నుంచే నా ఇంటిని పూర్తిగా పోలీసు వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 50 మంది పోలీసులకు పైగా, అందులో 3 సిఐ స్థాయి అధికారులు, చంద్రగిరి డిఎస్పీ గారు కూడా నాకు తెలిసి ఉదయం నుంచి వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళటానికి లేదు సార్ అని. నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించి నిజ నిరూపణకు నేను బయలుదేరితే నన్ను బయటికి పంపించలేదు. సరిగ్గా వాళ్ళు అవతల పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ప్రతినిధులు ఎవరో వచ్చినారు. తిరుమల వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేతలపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. తిరుమలను అప్రమత్తం చేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. అధికారులను తక్కువ చేయడం, పాలక వర్గాన్ని దూషించడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. భక్తుల సేవలపై శ్రద్ధ చూపకుండా రాజకీయ బురద జల్లే పని మాత్రమే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను కలుషితం చేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి ఆనంద్ ధ్వజమెత్తారు. తిరుమల వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు విడిచిపెట్టాలని హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల కాలంలో ఒక రాజకీయ పార్టీ ఆ ఆలయాన్ని అపవిత్రం చేయాలా, ఆ యొక్క అధికారుల్ని నిర్వీర్యం చేసి పాలక వర్గాన్ని కూడా అవమానకరంగా దూషించాలనే ఒక ప్రయత్నం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతిలో, తిరుమలలో అదే పనిగా చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నమే కానీ ఇంకా బాగా చేయండి లేదా ఈ విధంగా చేయండి, ఇంకా మెరుగైన భక్తులకి మెరుగైన సేవలు వస్తాయని మాత్రం వాళ్ళు చెప్పరు. వాళ్ళు ప్రయత్నం అంతా ఏదో ఒక నెపం, ఒక బురద జల్లి ఆ వాతావరణాన్ని కలుషితం చేయడానికే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం.
బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకమైన నిందలు వేశారు. ముక్కోటి ఏకాదశి నాడు మరొక రకంగా. నిన్న అందరికీ ఆరాధ్యుడైనటువంటి కోదండరామస్వామి కళ్యాణం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒంటిమిట్టలో చేస్తూ ఉంటే ఈ యొక్క గోశాల గురించి మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దానివల్ల ఫలితాలు ఏమి లేవు. నిన్ననే మా పార్టీ కాదు, మాకు ఎలాంటి అలయన్సులు లేవు, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు నారాయణ గారు గోశాలకు వెళ్లారు. వారు ఏం చెప్పారు మీరు అందరూ విన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, సజావుగా సాగుతా ఉంది గోశాల. తిరుమల తిరుపతి పాలక వర్గం గోవుల్ని సంరక్షిస్తా ఉంది అని చెప్పి వారు స్వయంగా చూసి స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా వీళ్ళకి తృప్తి లేదు. ఇవాళ ఛాలెంజ్లు, మీరు రాండి మేము రాండి. ఏమి ఛాలెంజ్లు చేస్తారు మీరు? ఎక్కడైనా సరే కొన్ని సహజ మరణాలు అనేవి ఉంటాయి. సహజ మరణాలను కూడా పాలక మండలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమో వాటి వల్ల వచ్చింది అని చెప్పి నిందల్ని మోపడానికి బోమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు చేయడం ఇది నాస్తికత్వం అనిపించుకుంటుంది. వక్ఫ్ బోర్డుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గాంధీభవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సవరించిన వక్ఫ్ బోర్డు బిల్లును తాము సుప్రీంకోర్టులో సవాల్ చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగం మీద ముస్లింలకు నమ్మకం ఉందని మా తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారని ఆయన పేర్కొన్నారు. కబ్జా చేసిన భూములన్నింటినీ ఒకే చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ఒక మతానికి మాత్రమే చట్టం చేస్తే ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైం ఇచ్చినారు, పిటిషనర్లకు కూడా టైం ఇచ్చినారు. మళ్ళీ వాదన అవుతుంది. దాని తర్వాత ఈ వాదన అయిన తర్వాత మాకు పూర్తి నమ్మకం ఉంది. మా 5-6 పాయింట్స్ మీద మేము ఏదో వ్యతిరేకించినారు, అది మాకు దాని మీద రిలీఫ్ వస్తుందని ఆశిస్తున్నాం. మోదీ గారికి ఓన్లీ ముస్లిం మహిళలు అంటే తిరుగుదల మహిళా అభ్యర్థిగా హిందూ మహిళలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఆలోచన చేయ కదా. హిందూ రెడీమేడ్ ట్రస్ట్ భూములన్నీ మన దగ్గర లక్షల ఎకరాల భూములు అయిపోయినాయి కదా, దాని గురించి కూడా ఆలోచన చేయ కదా. ఇద్దరు చేయండి. మేము అనేది ఓన్లీ ఒక ముస్లింకి చేయడం వల్ల డౌట్ వస్తుంది. మీరు చేసినప్పుడు ఏ రిలీజన్ భూములు కబ్జా అయిందో వాళ్ళకి అందరి గురించి చట్టం చేస్తే చాలా మంచిది. దేశంలో ఒకటే క్యాస్ట్, ఒకటే రిలీజన్, ముస్లాం రిలీజన్కి టార్గెట్ చేసుకుంటాను, బిల్లు చేసుకుంటూ ఉంటే అది మంచి బిల్లు ఇచ్చినా డౌట్ఫుల్ అయింది. అందు గురించి ఇవాళ హిందూ ఎండోమెంట్ భూమి మన చేతిలో ఉందా? నా దగ్గర సిద్ధరామేశ్వర టెంపుల్ ఉంది. 4 సంవత్సరాలకి ఒక్క రూపాయి ఇల్లు నేను మొత్తం కబ్జా పెట్టుకున్నాను. ఏమంటే మా 3 జనరేషన్తో మేము కబ్జాలను నేర్పిస్తాము. అట్లనే ఒక్కరైనా కూడా అంతే ఉంది. ఎన్నో జనరేషన్లతో కబ్జాలు ఉన్నారు. వాళ్ళేమో మేము ఈ దినాల నుంచి కబ్జాలు ఉన్నాం కదా, మా బతుకు ఎట్లా అంటారు. సమస్య వాళ్ళు పరిష్కారం చేస్తే మంచిది. ఇది గవర్నమెంట్ ఇచ్చిన భూములు కాదు, దాతలు ఇచ్చిన భూములు, డొనేట్ చేసిన వీళ్ళ వాళ్ళకు వెల్ఫేర్ జరగాలని డొనేట్ చేసినారు. మోదీ ఏమంటున్నారంటే ఇది ధనవంతులు ధనవంతులు డొనేట్ చేసేసారు. బాబు ఆ డొనేట్ చేసి వాళ్ళు ఏమని రాసినారంటే దీనివల్ల వీళ్ళ ముస్లిమ్స్కు వాళ్ళకు దీనివల్ల లాభం పొందాలా, వాళ్ళకు వాళ్ళ భక్తులు వెలుగు రావాలా, ఆలోచనతో డొనేట్ చేసినారు. వాళ్ళు దాని మీదే బాగుంది పంచాలు బీజేపీ వాళ్ళకు. వక్ఫ్ సవరణ చట్టంపై టీడీపీ మౌనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్. మైనార్టీలు తీవ్ర సంక్షోభంలో ఉన్న టీడీపీ మాత్రం స్వార్థ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే టీడీపీ ముస్లిం సోదరుల ఆగ్రహానికి తలవంచక తప్పదని హెచ్చరించారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయకపోతే వైఎస్ఆర్సీపీ దీక్షా స్థాయిలో పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మైనార్టీల పక్షాన ఉన్న పార్టీగా తమ పార్టీ నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కష్టమైన సమయంలో, ఈ ఇబ్బందికరమైన సమయంలో, సైకలాజికల్గా మేము ఎంతో నిరాశలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకొని మమ్మల్ని నమ్మించి
మా ఓట్ల ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించుకొని ఈరోజు తడిగుడ్డతో మా గొంతు కోసే పని చేసినారు. ఖచ్చితంగా దీని మూల్యం కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెల్లించుకోవాల్సింది ఉంటుంది. ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉండే 20 కోట్ల ముస్లిం మైనార్టీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు మరి నితీష్ కుమార్ గారి వైపు చూడడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు సెక్యులర్ లీడర్సు ఇంత యాంటీ కాన్స్టిట్యూషనల్ బిల్ తీసుకొని వస్తుంటే మా ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ని వాళ్ళు అనగదొక్కాలని చెప్పి చూస్తుంటే వీళ్ళిద్దరు మాత్రము ఖచ్చితంగా మైనార్టీల పక్షాన నిలబడతారని చెప్పి అనుకున్నారు. కానీ మొత్తం యావత్ భారతదేశంలో ఉండే మైనార్టీస్ అందరికి కూడా నిరాశలో ముంచేసి ఈ బుల్డోస్ చేసేసి ఈ బీజేపీ అజెండాని మొత్తం భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మూల్యం చెల్లించుకోవాల్సింది వస్తుంది. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలా, మీరు సుప్రీంకోర్టులో పార్టీ కావాలా, మీరు ఎన్డీఏ నుంచి బయటికి రావాలా, మీరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట ముస్లిం మైనార్టీల కోసం కాదు, ఇది భారతదేశ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం పోరాడాల్సిన ప్రతి ఒక్క పైన బాధ్యత ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా నేను డిమాండ్ చేసి అడుగుతున్నా, మీరు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే, మీరు బయటికి వచ్చి మాతో కలిసి పోరాటం చేయాల్సిందే. అది చేయకపోతే ఖచ్చితంగా దాని మూల్యం కూడా మీరు చెల్లించుకోవాల్సింది ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఈ న్యాయ పోరాటం ఎప్పుడు వరకు జరిగితే అప్పుడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అంశం పైన క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ప్రతి అడుగులో కూడా ముస్లిం సోదరులకు కానీ యాంటీ కాన్స్టిట్యూషనల్ బిల్స్ పైన కానీ యాక్ట్స్ పైన కానీ ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ కోసం కానీ ప్రతి ఒక్కరికి కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కోసము పోరాడుతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. బీఆర్ఎస్ నాయకులకు కోర్టు అన్న లెక్కలేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజల నైతికతను తుంగలో తొక్కుతూ న్యాయ వ్యవస్థను అవమానించడమే వారి లక్ష్యమైపోయిందని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును నిర్లక్ష్యంగా త్రోసిపుచ్చే ధోరణితో బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మనోభావాలను అపహాస్యం చేయడం ద్వారా బీఆర్ఎస్ నిజమైన రంగు బయటపడిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్ళ కేటీఆర్ గారు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారికి సిగ్గులేదు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లేదు. అసలు ఎందుకు రాజీనామా చేయాలా? ఏం ఉప్పెనొచ్చిందని, ఏం కంపులు మున్నాయని, కోర్టు ఏం చెప్తే మీరు బయట ఏం వక్రీకరిస్తున్నారు? ఆఖరి కోర్టు చెప్పిన మాటల్లో కూడా వక్రీకరించి దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే నీచమైన ప్రయత్నం మీది. కాంగ్రెస్ పార్టీకి కోర్టులంటే పరిపూర్ణమైన నమ్మకము, బాధ్యత ఉంది. మీరు 10 ఏళ్లలో ఎంత విచ్చలవిడిగా సిగ్గు లేకుండా రాజకీయం చేశారో, రాజనీతి నడిపారో ప్రజలకు తెలియంది కాదు. ఎన్ని మార్లు మీ కోర్టు మొట్టికాయలేసింది. సీఎంకి హైకోర్టు నోటీసులు కేసీఆర్ గారికి, వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం ధరణి విషయంలో కోర్టు మొట్టికాయలేసిన సందర్భం. మీ అన్వీలకి కారు చొక్క భూముల, అరే మీరు కదా అమ్మింది. వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా అడ్డగోలుగా అగ్వసగ్వగా మీ అన్వీలకు అమ్ముకోలేదా? హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూములు అమ్మినటువంటి చరిత్ర మీది. ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు మీరు. ప్రజలు అర్థం చేసుకోరేంటి? అన్నారం భూ కుంభకోణం మీద హైకోర్టు సీరియస్, ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్కి తాకీదులు. ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎటుదో చైర్మన్కి ఎదురు దెబ్బ. ఎకరా 100 కోట్లకు అమ్ముతూ బీఆర్ఎస్ పార్టీకి అగ్గుగా ఎట్లిస్తారు? హైకోర్టు ప్రశ్నించింది. 100 కోట్ల ఎకరం పలికే భూములు కారు చౌక 10 లక్షలకు 20 కోకాపేటలో 11 ఎకరాల భూకేటాంపై అగ్రం. 100 కోట్లు పలికే భూమి 30 లక్షలు 40 లక్షలు అప్పనంగా అమ్ముకున్నారు. అగ్గుగా ఎట్లిస్తారు? సిఎస్ సోమేష్ కుమార్కి మొట్టికాయ. ఈ బంట్రోతు ఆయన గారు ఒక సిఎస్లా కాకుండా ఈ కేసీఆర్కి ఆ డోర్ దగ్గర ఉండే బంట్రోతులాగా సిగ్గు లేకుండా పనిచేసినటువంటి అతి హీనమైన సిఎస్, చీఫ్ సెక్రటరీల పదవికి మచ్చ తెచ్చినటువంటి మహానుభావుడు అతి నీచమైనటువంటి కార్యక్రమాలు లోపడి కోర్టుతో ఎన్నోసార్లు మొట్టికాయలు తిని కేసీఆర్ కాళ్ళ పట్టుకొని బంట్రోతులాగా బతికినటువంటి మనిషి. ఆయన గురించి కోర్టు. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి
కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. తమ పరిపాలన వైఫల్యాలు ప్రజల దృష్టికి రాకుండా చేయడానికి రాజకీయ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని అనిశ్చితి వైపు నడిపిస్తున్న బీజేపీ పాలనపై దేశ ప్రజలు శంకిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి అవసరమైతే ప్రజలు బీజేపీ మోసపూరిత నీతిని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ గారు కూడా మరి అధికారంలో ఉన్నా కూడా కనీసం ఒక మంత్రి పదవి కూడా తీసుకోకుండా మరి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు కాశీ నుండి కన్యాకుమారి వరకు కూడా నడిచి మరి ఆ యొక్క భారత్ జోడో యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకొని ఈ రోజు మరి మోడీ ప్రభుత్వాన్ని వాటి గురించి ప్రశ్నిస్తా ఉంటే ఈరోజు పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మోడీ ఉన్నాడు. మోడీ తప్పులను ఎత్తి చూపితే ఆయన ఏదో ఒక అస్త్రం ప్రయోగించి కాంగ్రెస్ భయపెట్టాలనో లేకపోతే రాహుల్ గాంధీ గారిని వెనకడుగు వేయించాలనో అటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బంతిని ఎంత గట్టిగా వేరే కోసుకొడితే అంతకు రెండింతలు పైకి లేస్తుంది. మీరు ఎంత ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే కాంగ్రెస్ పార్టీ అంత రెట్టింపు మరి ఒక పట్టుదలతోటి కృషితోటి పనిచేసి మరి మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మరి ముందుకెళ్తుందనే విషయాన్ని గుర్తించాలని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ఈడీని ఉపయోగిస్తా ఉన్నారు ఏమన్నంటే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రులకు కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి మోడీకి కానీ అయ్యా మీరు ఈడీ మీద పెట్టినటువంటి దృష్టి అభివృద్ధి మీద మరి సంక్షేమం మీద పెట్టండి. నిరుపేదలకు ఇల్లు కట్టియండి, రేషన్ కార్డులు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఫ్రీ వైద్యం ఇవ్వండి. ఇక్కడ ఉన్నారు మీడియా మిత్రులకు అట్లాంటి వాళ్ళకు స్థలాలు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, వాళ్ళ పిల్లలకు కూడా మరి మంచి చదువునివ్వండి. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. మీరు మూడవసారి ఎన్నుకోబడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి మీరు ఒరగబెట్టింది ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు కనపడరు, వినపడరు, ఒక రూపాయి తెచ్చేది లేదు, పెట్టేది లేదు. నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలపై బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. టీవీ ఛానళ్లలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ మాట్లాడిన వారే ప్రధాని మోదీ అమిత్ షాలపై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. బోఫోర్స్, ఆదర్శ్, బొగ్గు స్కామ్లతో దేశాన్ని దోచిన కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు లేదని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొన్ని కోట్ల ఆస్తులను సోనియా, రాహుల్ దోచుకున్నారని ఆరోపించారు. ఇకపోతే దోచుకున్న వారే నిరసనలు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా అభివర్ణించారు. ఈ విషయంపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఒక ఏదైతే కేసు ఉందో దీన్ని గత అనేక సంవత్సరాలుగా 3-4 సంవత్సరాలుగా దీనిపైన విచారణ జరుగుతుంది. 90 కోట్లది ఉన్నటువంటి ఒక షేర్లు కేవలం 50 లక్షలకే వాళ్ళు కొని నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి ఒక పాట్నాలో, లక్నోలో, ఢిల్లీలో, బాంబేలో ఉన్నటువంటి ఒక ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఉత్త పుణ్యానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటిగా ఈ కుటుంబం అవుతుందో సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు దాన్ని మొత్తం మింగేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఈ దేశాన్ని లూట్ చేసినప్పుడు ఇన్ని వేల లక్షల కోట్లని గత వారు ఉన్నటువంటి ఒక ఏవైతే అధికారంలో ఉన్నటువంటి ఒక సమయంలో చేసినటువంటి ఒక ఏవైతే వాళ్ళు అవినీతి చేశారో దానిపైన విచారణ జరపదు. వాళ్ళు మాత్రం ఈ దేశాన్ని దోచుకోవచ్చు, వాళ్ళు మాత్రం అవినీతి చేయొచ్చు, కానీ ప్రభుత్వాలు వారి మీద చర్య తీసుకోవచ్చు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఆ రోజు నేషనల్ హెరాల్డ్ కేసులో మేము ఇన్వెస్టిగేషన్లో ఇంటర్ఫీర్ కాము, కాకపోతే మీకు జైలుకు పంపించేటటువంటి ఏదో ఆపుతామని చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక తల్లి కొడుకులు ఇద్దరు ఈరోజు భారతీయ జనతా పార్టీని అప్రతిష్ట పాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒకవైపు అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా వీళ్ళు ప్రదర్శన తెలుపుతున్నారు. వీళ్ళకి ప్రదర్శన చేసేటటువంటి ఒక అధికారం లేదు. ఫస్ట్ థింగ్, మీరు దేశాన్ని కోలుకోవచ్చు, దేశాన్ని లూటీ చేయొచ్చు, మీరు ప్రొటెస్ట్ చేయండి, మాకేం అభ్యంతరం లేదు, మీకు అది అధికారం ఉంది. కానీ దేశ సంపదని మీరు లూటీ చేసే అధికారం మీకు లేదు. మీరు దేశ సంపదని లూటీ చేశారు కాబట్టి
ఈడీ ఈరోజు మీ మీద కేసు పెట్టింది, మిమ్మల్ని విచారించింది. ప్రాథమిక ఒక సాక్ష్యాల ద్వారా మీరు ముద్దాయిగా తేలేరు, మీరు బెయిల్ తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో హౌస్ అరెస్టుల దురాచారానికి తెరపడిందని హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకే తమ ప్రభుత్వ ధ్యేయమని, అభిప్రాయ స్వేచ్ఛను గౌరవించే పాలన కొనసాగుతుందని చెప్పారు. మా హయాంలో ఎవరి ఇంటిపైన హౌస్ అరెస్టు వేశారని ఒక్క ఉదాహరణ చూపించగలరా అంటూ ప్రత్యక్ష సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో అకారణంగా రాజకీయ నేతలపై, సామాన్యులపై హౌస్ అరెస్టులు పెట్టిన దుర్మార్గాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రజల స్వేచ్ఛను హరించే విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ప్రజల గొంతుకును వినిపించే అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని హోంమంత్రి అనిత చెప్పారు. కొట్టాలేవు, ఏమీ లేవు, సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన సాగుతుంది. మీరే చెప్పారు, డ్రామాలు ఆడుతుందని చెప్పి ప్రజలకు కూడా తెలుసు. ఈ రోజు ముస్లిం మైనార్టీల తాలూకా అభివృద్ధి, వాళ్ళ సంక్షేమ ధ్యేయంగా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుంది. దానికి మాత్రం మేము క్షణిగా వేసమండి. ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు, నేమో ఒక అబ్బాయి ఎలా ఉంటుందంటే, అరే హీరోయిజం అనుకుంటారు, అరే నువ్వు ఆ అమ్మాయి ఏదో సంథింగ్ ఆ టైంలో వాళ్ళు చేసే ఒక చిన్న క్షణికావేశం, ఆ అమ్మాయి కాదన్నదనో లేకపోతే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందనో ఏదో ఒక సందర్భంలో అమ్మాయి మీద కసి తీర్చుకునే పొజిషన్స్ వచ్చేస్తుంది. అరే ఆ ఒక్క క్షణం నువ్వు పక్కన పెట్టి మంచి తీరులో ఆలోచన చేసుకుంటే నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది. అదర్వైజ్ నేను 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైలుకి కంపేర్ అవ్వాల్సిన పరిస్థితి. ఇందులో మనం అబ్జర్వ్ చేసుకుంటే అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారు, అబ్బాయి తరగతి తల్లిదండ్రులు, అబ్బాయి తరగతి జీవితాలకు అంతే నాశనం అవుతుంది. సో ఇది రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్ మేము ఈరోజు తీసుకోవడం జరిగిందండి. దీనికి మీరందరూ కూడా సహకరించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా గౌరవ నారా లోకేష్ గారితో కూడా ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ కూడా చేయడానికి ఆలోచన.